శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శివారాధ్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 406వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శివారాధ్యాయే నమః అని చెప్పాలి. శివారాధ్య అంటే శివునిచే ఆరాధింపబడినది అని. మంచి పనులేవో మంచిని శివదూతి ద్వారా భక్తులు తెలుసుకుంటే శివారాధ్య ఆ మంచి పనులు ఆచరింపబడి జరిగేలా చూస్తుంది. అంటే మంచి తెలియడం శివదూతి వల్ల, మంచి చేయడం శివారాధ్య వల్ల జరుగుతాయన్నమాట. సంకల్పాలు కల్పలోకంలో కార్యరూపం చెందితేనే భౌతిక కక్షలో జరుగుతాయి. సంకల్పలోకం సూక్ష్మమైంది, కల్పలోకం స్థూలమైంది. కాబట్టి శివారాధ్య సూక్ష్మం నుండి స్థూలం వైపుగా సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుందన్నమాట. అంటే వెన్నెముకలోని ఇడానాడి మార్గాన్ని అనుసరించి ఉంటుంది. సహస్రారంలో ఉండే శివుని సంకల్పం మూలాధారంలో ఉండే భౌతిక శక్తి వలన కార్యరూపం దాలుస్తుందన్నమాట. శివుడు కూడా అమ్మవారి అండలేకపోతే తన సంకల్పాలను కార్యరూపంలోనికి తేలేడు. అందుకని అమ్మవారు శివునికి ఆధారమై ఆరాధ్యమవుతుంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సాధకునిలో శుభకరమైన పనులను చేయించు అమ్మవారి స్వరూపము అని, ఇడానాడి సమన్వయ స్వరూపము అని, శివునిచే ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శివమూర్తి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 407వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శివమూర్తి అయి నమః అని చెప్పాలి. శివ అంటే శివుని యొక్క అని, మూర్తి అంటే స్వరూపము అని. శివుని యొక్క రూపంగా ఉన్న అమ్మవారు శివమూర్తి అవుతుంది. మంచికి సంబంధించిన మంగళకర ఉపదేశాలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఇవి అన్నీ సంకల్పలోకంలో శివునిలాగా ఉంటే కల్పలోకంలో ఆచరణాత్మకంగా అనుష్ఠానపూర్వకంగా జరగడానికి అవన్నీ ఒక రూపాన్ని పొందాలి. మంగళకరమైన అంశాలన్నీ అంగాంగీభావ సంబంధంతో సర్వాంగ సుందరంగా ఒక మూర్తిగా రూపొందితే ఆ రూపం శివమూర్తి అవుతుంది. ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సర్వ మంగళత్వము మూర్తిభవించిన రూపము అని, అవ్యక్త శివుని వ్యక్త రూపము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శివంకరి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 408వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శివంకర్యే నమః అని చెప్పాలి. శివంకరి అంటే శుభములు చేకూర్చున్నది అని అర్థం. శివదూతి పింగళానాడిని, శివారాధ్య ఇడానాడిని సూచిస్తే శివంకరి సుషుమ్నా నాడిని సూచిస్తుంది. ప్రతి వ్యక్తిలోని సూక్ష్మధాతు సారము ఒక సూక్ష్మనాడి ద్వారా ప్రసారమవుతుంది. ఆ నాడిని సుషుమ్న అంటారు. ఇది వెన్నెముకలో ఇడా పింగళా నాడులకు మధ్య సన్నని దారపు పోగు వంటి విద్యుత్కాంతి తేజస్సుగా రంజిల్లుతూ ఉంటుంది. దీని ప్రచోదన ప్రేరణల వల్లనే సర్వశుభములు సిద్ధిస్తాయి. ఈ సుషుమ్నయే చిదగ్నికుండ సంభూత అయిన దుర్గా అమ్మవారుగా నారాయణీయంలో కొన్ని మంత్రాల్లో కీర్తింపబడుతుంది. ఇది శివదూతి విద్యకు ఫలశ్రుతిగా చెప్పబడిన నామంగా అనుకోవచ్చు. శివదూతి, శివారాధ్య, శివంకరి నామాలు వరుసగా స్థూల సూక్ష్మ కారణ లక్షణాలను సూచిస్తాయి. ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సర్వ శుభములను చేకూర్చున్నది అని, సుషుమ్నా నాడీ సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శివప్రియ ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 409వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శివప్రియాయే నమః అని చెప్పాలి. శివ అంటే శివునికి అని, ప్రియ అంటే ఇష్టమైనది లేదా శివుని ఇష్టముగా గలది అని అర్థం. శివుని యొక్క రూపమే అమ్మవారు అయినప్పుడు అమ్మవారికి శివుడంటే ప్రీతి అన్నప్పుడు అమ్మవారికి తన మీదనే తనకు ప్రీతి అని చెప్పినట్లవుతుంది. అసలు ఈ ఇద్దరూ ఎన్ని రకాలుగా ఉంటారో చెప్పలేం. ఒకసారి చెరిసగంగా ఉంటారు, ఒకసారి ఒకరిలో ఒకరుంటారు, మరోసారి ఒకరుగా ఒకరుంటారు, ఇంకోసారి ఇద్దరూ కలిసిపోయే ఉంటారు. ఇలా చీకటి వెలుగులుగాను, చెట్టు విత్తనంలాగాను, ఎన్నో రకాలుగా కలిసిపోయినట్లుగాను, విడివిడిగా ఉన్నట్లుగాను ఉండగలరు. వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ వాళ్ళిద్దరిని అలా ఉండేటట్లుగా చేయిస్తుంది. ఇలాంటి దాంపత్యం మరొకరికి లేదు, ముందు ముందు కూడా ఎవ్వరికీ రాదు. ఈ ఇద్దరు ప్రతి జీవిలో ఆత్మను, దేహాన్ని లేదా
ప్రకృతి పురుష తత్వాలను లేదా ప్రజ్ఞ పదార్థ తత్వాలను సూచిస్తారు. అందుకే వీళ్ళని ఒకరి నుండి ఒకరిని విడదీయలేం. శివము అంటే మంగళకరము అనే అర్థంలో మంగళకరమైన, శుభప్రదమైన, కళ్యాణవంతమైనవి ఏవైనా అమ్మవారికి ఇష్టమే. ఆవిడ కళ్యాణి కాబట్టి ఆవిడకు కావాల్సింది లోక కళ్యాణమే. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. శివునికి ప్రీతికరమైనది లేదా శివునిపై ప్రీతి కలది అని, మంగళకరమైన వాటి యందు ప్రీతి కలిగినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శివపరా ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 410వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శివపరాయై నమః అని చెప్పాలి. శివ అంటే శివుని అని, పర అంటే పరమావధిగా కలిగినది అని. అమ్మవారికి ధ్యేయము, లక్ష్యము, పరమావధి శివుడే. ఆ పరబ్రహ్మమైన సదాశివుని యందే అమ్మవారికి అంతనిష్ట. ప్రకృతి అనే కార్యానికి పురుషుడు ఎలా కారణమో అమ్మవారికి అయ్యవారు అలాంటివాడు కాబట్టి అమ్మవారికి పరమావధి శివుడే అవుతాడు. శివపరులైన వారి వల్ల భగవద్ దర్శనం జరుగుతుంది. జరగవలసిన పనులు జరుగుతాయి. హద్దులు, పరిమితులు, పరిధులు లేని వారే శివపరులు. భక్తి తత్పరులే శివపరులవుతారు. శివమూర్తి, శివప్రియ, శివపర ఈ 3 నామాలను అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలను చెప్పుకోవచ్చు. నీటికి అంటే H2Oకి సంబంధించిన పరమాణువులు మంచులాగా ఉన్న స్థితి శివమూర్తి నామార్థాన్ని, అవి నీళ్ల రూపంలో ఉన్న స్థితి శివప్రియ నామార్థాన్ని, అవి నీటి ఆవిరిగా ఉన్న స్థితి శివపరా నామార్థాన్ని సూచిస్తాయి. పంపు గొట్టాలలో నీరు ఈ 3 స్థితులలో ఉన్నప్పుడు పంపు తిప్పితే 3 రకాలుగా వ్యవహరిస్తుంది. ఎలా అంటే మంచుగా ఉన్నప్పుడు పంపు తిప్పితే అడ్డుకుంటుంది. ఈ స్థితి అయ్యవారు అమ్మవారి ఆకారాన్ని, రూపాన్ని పొంది ఉండడాన్ని సూచిస్తుంది. ఇది శివమూర్తి స్థితి. రెండవది గొట్టంలో నీళ్లుగా ఉన్నప్పుడు పంపు తిప్పితే నీరు వస్తుంది. ఈ స్థితి ఇద్దరూ ఒకరిలో ఒకరు కరిగిపోయి వారి ప్రేమలోకంలో పరిమితమై వారు ఉండడాన్ని సూచిస్తుంది. ఇది శివప్రియా స్థితి. ఇక మూడవది గొట్టంలో నీరు ఆవిరిగా ఉన్నప్పుడు పంపు తిప్పితే గొట్టమంతా వ్యాపించి ఉండడమే కాకుండా బయటికి వచ్చి కూడా అంతటా వ్యాపిస్తుంది. ఈ స్థితి ఇద్దరికీ అవధులు, హద్దులు ఉండవని, అంతా శివపరమే అని, అంతా శివమయమే అనే లక్షణాన్ని సూచిస్తుంది. ఇది శివపరాస్థితి. శివుణ్ణి పరమావధిగా కలిగినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.